హాయ్ గైస్, మనకి ఏపీ పాలిసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. సో మనకి కౌన్సిలింగ్ అనేది జూన్ 20 నుంచి జూలై 1 వరకు అయితే జరగబోతుంది. కంప్లీట్ ప్రాసెస్ అనేది వెబ్ ఆప్షన్స్ వరకు. సో మనకి చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 1 అనమాట. సో నేను మీకు ఈ వీడియోలో ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఆన్లైన్ పేమెంట్ ఫీ ఎంత పే చేయాలో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకండి. ఇంకొక వీడియోలో నేను మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వాళ్ళు ఏ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి, అలానే వెబ్ ఆప్షన్స్ అనేవి ఏ రోజు ఇవ్వాలి, ఈ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో మనకి ఈ రోజే కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. మనం ముందుగా ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయాలి. సో ఈ ఫీ వచ్చేసి మనం జూన్ 20 నుంచి 27 వరకు ఫీ అనేది ఆన్లైన్లో పే చేయగలము. సో ఈ డేట్ లోపు మీరు వెంటనే ఫీ అనేది పే చేయండి. సో ఫీ డీటెయిల్స్ వచ్చేసి ఓసీ, బీసీ వాళ్ళకి 700 రూపీస్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి అయితే 250 రూపీస్. ఈ ఫీ అనేది మీరు ఆన్లైన్లో క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ ఆర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ పే చేయాలి. వన్స్ మీరు చేసిన పేమెంట్ అనేది సక్సెస్ అయ్యాక ఫీ రిసిప్ట్ని అయితే ప్రింట్అవుట్ తీసుకోండి. ఇది మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఫస్ట్ మిమ్మల్ని అడిగే రిక్వైర్డ్ డాక్యుమెంట్ వచ్చేసి మీ ఫీ పేమెంట్ రిసిప్ట్ అనమాట. సో మీరు చేసిన పేమెంట్ కనుక ఫెయిల్ అయితే మళ్ళీ రీపేమెంట్ అనేది చేయండి. ఒక్కొక్కసారి మనకి నెట్వర్క్ డిలేస్ ఉండడం వల్ల పేమెంట్ అనేది సక్సెస్ అవ్వదు, ఫెయిల్ అవుతుంది. సో అలాంటప్పుడు మీరు మళ్ళీ పేమెంట్ అనేది చేయండి. సో మీరు చేసిన పేమెంట్ ఫెయిల్ అయిన అమౌంట్ అనేది మీకు 4 డేస్లో మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే క్రెడిట్ చేయడం జరుగుతుంది. సో 4 డేస్లో డెబిట్ అయిన అమౌంట్ క్రెడిట్ కానట్లయితే మీ డీటెయిల్స్ అనేవి లైక్ హాల్ టికెట్ నెంబర్, ట్రాన్సాక్షన్ ఐడి, అలానే మీరు ఏ రోజు పేమెంట్ చేశారో ఆ పేమెంట్ డేట్ అనేది మీరైతే వెబ్సైట్లో జీమెయిల్ ఐడి ఉంటుంది. సో దానికి సెండ్ చేస్తే కనుక మీకు డెబిట్ అయిన అమౌంట్ అనేవి మీకైతే రీఫండ్ చేస్తారు. సో ఇవైతే ఫీ డీటెయిల్స్. నెక్స్ట్ వీడియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది, అలానే వెబ్ ఆప్షన్స్ డీటెయిల్స్ కూడా నేను మీకు ఇంకొక వీడియోలో అప్డేట్ చేస్తాను. సో మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ అవ్వకూడదంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.